యొక్క శ్రమల వారాన్ని కొనియాడుతున్నాం. అదేవిధంగా యేసుక్రీస్తు యెరూషలేములో ప్రవేశించిన సన్నివేశాన్ని మనం ధ్యానించుకుంటున్నాం. ఈరోజు యేసుక్రీస్తు యెరూషలేములో ప్రవేశించటం, ఆ తర్వాత ఆయనకు తీర్పు విధించటం, సిలువను తీసుకోవటం, మరణించటం, ఉత్థానమవటం ఈ వారంలో జరిగే ప్రత్యేకమైన కార్యక్రమాలు. క్రైస్తవ లోకమంతా ఈ ఉద్దేశాన్ని ధ్యానం చేసుకుంటూ తన యొక్క పవిత్రమైనటువంటి జీవిత మార్గాన్ని అనుసరించడానికి సిద్ధపడుతున్నామని చెప్పటానికే ఈరోజు ఈ మ్రాని కొమ్మలతో ఈ గ్రామాన్ని దర్శించడం జరిగింది. యెరూషలేములో ఏ విధంగా యేసుప్రభు గాడిద ఎక్కి ఆయన పురప్రవేశం చేశాడు, అందరూ కూడా అతనికి దావీదు కుమార హోసానని గీతాలు చెప్పారు. అలాగనే ఈ సంఘము కూడా క్రీస్తుకి జోహార్లు తెలుపుతూ ఆయన యొక్క మరణానికి సిద్ధపడే విధంగా మేము ప్రార్థన చేస్తున్నాం. మరి మా సంఘాన్ని, మా కుటుంబాలను ఆశీర్వదించి ఆ దేవుడు తన యొక్క మహిమతో మమ్మల్ని నింపమని వినయపూర్వకంగా వేడుకుంటున్నాం. ఆ దేవాదేవుడు ప్రతి ఒక్కరిపై తన యొక్క వరాలు కురిపించి ఈ పరిశుద్ధ వారాన్ని భక్తితో కొనియాడుకునే విధంగా సహాయం చేయమని మనసారా ఆ దేవుణ్ణి